శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము శ్రీ భద్రాచల రామదాసు వారిచే రచించబడిన నవరత్న కీర్తనలు గోష్ఠిగానం ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. రామదాసు కీర్తనలు అంటే ఏంటి, ఈ నవరత్న కీర్తనలు ఏంటి అని కొంచెం ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది మొదలయ్యే ముందర భగవంతుని చేరడానికి భక్తి ఎంతో సులభమైన మార్గం. ఎంతో మంది వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో ఈ విషయాన్ని గానం చేసి మనకి మోక్ష మార్గాన్ని చూపించారు. 17వ శతాబ్దానికి చెందిన శ్రీ రామదాసు భద్రాచలంలో గోదావరి తీరాన శ్రీరాముల వారికి గుడి గోపురాన్ని కట్టించి దాసరథ శతకాన్ని రచించి ఎన్నో వందల కీర్తనలు భక్త సాంప్రదాయంలో పాడి శ్రీరాముల వారి సేవలో జీవితాన్ని గడిపి శ్రీరామచంద్ర కృపకు పాత్రులైనారు. అటువంటి శ్రీ రామదాసు కీర్తనలు ఎందరో సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి శ్రీ నేదురూరి కృష్ణమూర్తి గురువు గారు వంటి వారు వాటిని స్వరపరిచి గానం చేసి జన ప్రాచుర్యం కలిగించారు. శ్రీ రామదాసు కీర్తనలు భారతీయులకి వారసత్వంగా లభించిన అత్యంత విలువైన సంపద. ఇటువంటి భక్తి రస ప్రధానమైన వాల్యుబుల్ అండ్ ట్రెజరబుల్ కీర్తనను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీ భద్రాచల రామదాసు జయంతి ఉత్సవాల పేరిట శ్రీ రామచంద్ర రామస్వామికి వారి దేవస్థానంలో 18 ఏళ్లగా అత్యంత వైభవంగా భద్రాచలంలో అఖండగానం చేస్తున్నారు. ఎంతో మంది మ్యూజిషియన్స్, సంగీత విద్వాంసులు పాల్గొని అటువంటి మహత్తరమైన కార్యక్రమంలో ఈ సంవత్సరం మన అరవాయి బృందం మీ అందరి ముందుకి మేము వచ్చిన ఈ అమృతవర్షిణి గ్రూప్ వారు భద్రాచలం వెళ్ళి ఈ కీర్తనలు పాడగడం జరిగింది. అయితే ఈ పాటలని, ఈ కీర్తనని మాకు మల్లాది బ్రదర్స్ నేర్పించడం జరిగింది. వారు మాకు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము అక్కడికి వెళ్ళి పాడగలిగాం. అది మళ్ళీ భద్రాచల రామదాస్ కీర్తనలు ఇక్కడ ఎల్లుండి రామనవమి సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ పాడడం జరుగుతోంది. శ్రీ నేదురూర్ గారి శిష్యులైన మల్లాది బ్రదర్స్ ఇలాగే ఒహాయిలో, బాస్టన్లో, పలు సిటీస్లో వారు నేర్పించడం జరుగుతోంది. ఎవరైనా మాతో పాటు నేర్చుకోవచ్చు. సో ఈ అమృతవర్షిణి అనే మా బృందాన్ని శర్మ గారు మాకు ఇందాక నామకరణం చేశారు. ఇది మా అమృతవర్షిణి బృందం. ఫస్ట్ టైం మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. సో ఆ రామ కరుణామృత వర్షానికి పాత్రులైన రామభక్తి సామ్రాజ్యంలోకి వెళ్దాం. జై శ్రీరామ్. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। భద్రాచలంలో అమ్మ సీతమ్మను తన వామంకంలో కూర్చోబెట్టడానికి చిరునవ్వులు చిందిస్తూ తన పరివారంతో ఆ గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ కోదండ రాముడి నివాసమైన ఆ భద్రాచల రాముడిని మానసిక దర్శనం చేసుకుంటూ ఆ గోపుర వైభవాన్ని, భద్రాచల రామాలయాల ఆకృతిని సుస్వర రవళి వరాలి రాగంలో విందాం. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. 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 అదిగో
అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేది చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేది అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై కనలు చక్రమణి ధగధగ మెరిసెడి అనుపమానమై అతి సుందరమై కనలు చక్రమణి ధగధగ మెరిసెడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి కలియుగమందున ఇలవైకుంఠము అలరుచున్నది నయముగ బ్రోకుడి కలియుగమందున ఇలవైకుంఠము అలరుచున్నది నయముగ బ్రోకుడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి శ్రీకరముగ నిల రామదాసుని ప్రాగడముగ మ్రోచే ప్రభువాసము శ్రీకరముగ నిల రామదాసుని ప్రాగడముగ మ్రోచే ప్రభువాసము అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి గౌతమి ఇదిగో చూడండి గౌతమి ఇదిగో చూడండి గోవిందా గోవిందా భద్రాచల రామ భగవానికి శ్రీరామనామము ఎంత మహిమాన్వితమైనదో మనందరికీ తెలిసిందే. భవరోగాన్ని పారద్రోయి ధన వస్తువుని ప్రసాదించుటే కాక మన పాపమును కాల్చి మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభాల్ని కూడా అణిచివేస్తుంది ఈ రామనామం. అటువంటి ముక్తిని మోక్షాన్ని కలిగించే రామనామాన్ని యొక్క గొప్పతనాన్ని ఈ ఆఠాన రాగంలో ఇప్పుడు విందాం. శ్రీరామ నామమే జింబం. శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది
భద్రాచల వరద గోవింద శ్రీరామచంద్రుడు రాతిని నాతిగా చేశాడు. భూతుల మందు ఎంతో ఖ్యాతిని పొందాడు. ఎందరి మీద ఎంతో దయ ప్రసాదించిన రాముడు మన మీద కూడా ఆ దయని వర్షించాలని కోరుకుందాం. శరణాగత రక్షకుడైనటువంటి శ్రీరాముణ్ణి ప్రతి తెలుగు వారికి తెలిసినటువంటి కీర్తనతో ఎంతో ఆనందభైరవి రాగంలో ఈ పలుకే బంగారం ఆయన కీర్తనలో వేడుకుందాం. పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా
ఒక కీర్తన. భాగీరథి స్నాన భ్రాంతి కన్నా భాగవతులు జలము చల్లుకున్నట్టు విన్న, అమృతపానము కన్నా భాగవతులు వాగామృతము విన్న, పరులు రక్షించడం కన్నా హింస చేయటం ఉండటం విన్న, క్రతువు చేయవలననే కాంక్ష కన్నా ఆకలిగా ఉన్న అతిథికి అన్నం పెట్టుట విన్న అంటూ రామనామ స్మరణ అనే వరి అంటే బాధ అనేది లేని రహదారి సావేరిలో ఇప్పుడు శ్రీరాముల దివ్యనామ స్మరణ చేసినట్టు విన్నాం. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే. మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే. తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు వేరు వేరు దైవములను వెదకలేటికే. మనసా తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు వేరు వేరు దైవములను వెదకలేటికే. మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే. భాగవతుల పాద జలము పైన చల్లుకున్న చాలు భాగీరథికి పోయేగానే భ్రాంతి ఏటికే. భాగవతుల పాద జలము పైన చల్లుకున్న చాలు భాగీరథికి పోయేగానే భ్రాంతి ఏటికే. భాగవతుల వాగామృతము పానము చేసిన చాలు బాగు మీరనటి
మనలో ఉన్న మదమత్సరాలను అసూయ ద్వేషాలను పారద్రోలే మందు, సులభంగా మోక్షాన్ని ప్రసాదించే మందు, దుర్దశలను తొలగించే మందు, భాగవతులను ఎల్లప్పుడూ సేవించే మందు, వాసి తల ముందు ఈశ్వరుడు పార్వతికి చెప్పిన మందు అయినటువంటి రామజోగి మందు ఖమాస్ రాగంలో రామజోగి మందు కొనరే. రామజోగి మందు కొనరే ఓ జనులారా, 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 రామజోగి
పొందించే మందు సదయుడైన రామదాసు సర్వతిలో కొలిచే మందు రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే ఓ జనులారా రామజోగి మందు కొనరే జయతు జయతు మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రిక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అదే తారక మంత్రం. అటువంటి ఆ మంత్ర గొప్పదనాన్ని ధన్యులమై ధన్యాసి రాగంలో తారక మంత్రము కోరిన అనే కీర్తన ద్వారా తెలుసుకుందాం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని కోరన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని కోరన్నా
భద్రాది రామ పావన రామ రఘురామ శ్రీరామ అంటేనే అని తలుచుకుంటేనో ఎంతో బాగుంది కదా. అలా కానలకేగిన కారుణ్యధాముణ్ణి నన్ను కానవా మమ్ము కావవా అని కానడ రాగంలో స్వరపరిచిన ఇటువంటి మంచి కీర్తనని ఒకసారి విందాం. హరి హరి రామ నరమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరను. హరి హరి రామ నరమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరను. హరి హరి రామ నరమర చూడగు నిరతము
రాముడిని గురించి మనం ఎన్నోసార్లు భాగవతంలో వినున్నాం. మత్స్య, కూర్మ, వరహ, నారసింహ, పరశురామ, రామ, కృష్ణుడు ఇలా అన్ని అవతారాలలో మనల్ని కాచుకునే చూసుకునే శ్రీరామచంద్ర ప్రభువు మనతో ఉండగా మనకి ఏ విషయంలో తక్కువ లేదు కదా, అంతా ఎక్కువే. మరి ఎంతో ఉత్కృష్టమైన ఈ కైవల్య పదాన్ని ఇష్టంగా పొందడానికి సౌరాష్ట్రంలో తక్కువమేమి మనకు కీర్తన. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. రకతోడుగా భగవంతుడు తన జగధారి అయి చెంతనయుండగా. రకతోడుగా భగవంతుడు తన జగధారి అయి చెంతనయుండగా. తక్కువేమి మనకు రాముడు ఒక్కడు
శ్రీ నేదునూరి గురువు గారు స్వరపరిచారు. ఇట్స్ కమింగ్ ఫుల్ సర్కిల్ లాగా. ఇది మాకు మల్లాది ప్రసాద్ గారు మాకు నేర్పిస్తున్నప్పుడు చెప్పిన చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ అందరితో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే ఇది 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య నుంచి శ్రీచక్ర సిమెంట్స్ వారు భద్రాచలంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ప్రతి ఏడాది జనవరి ఫిబ్రవరి టైం ఫ్రేమ్లో చేస్తుంటారు. అప్పుడు ఇదంతా మొదలైంది అర్బైన్ నగరంలో. సో ఇక్కడ వచ్చిన రవి జంధ్యాల గారు వారి ఇంట్లో నేదునూరి గురువు గారు ఈ ఐడియా రావడం, ఈ 9 కీర్తనలు సీడీగా రావడం, వారు స్వరపరిచి అది విన్న శ్రీచక్ర సిమెంట్స్ వారు అప్పటి నుంచి ఆ ఏడాది నుంచి భద్రాచలంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇందులో మేము కొంతమంది 9 మంది మేము వెళ్ళి పాడడం మాకు అదృష్టం కల్పించింది. నేదునూరి గురువు గారికి మరి పాదాభివందనాలు చెప్తూ, వారి శిష్యులైన మల్లాది బ్రదర్స్ ఇద్దరు మాకు నేర్పించడం వారికి నమస్కారం చెప్తూ, తర్వాత శివకామేశ్వరి దేవస్థానం వారు మాకు ఈ అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్తూ చివరి కీర్తన. భక్తజనాన్ని కాపాడేవాడు, కరుణారసం కురిపించే కన్నుల కలవాడు, ఈ భూమిపై రామదాసుల్ని, రామబంటుల్ని, రామదూతల్ని, రామభక్తుల్ని కాపాడే పరమ పురుషుడైన రాముడు నేను చూశాను అని శ్రీ రామదాసు వారు సహస్రనామ తత్వ్యులైన రామశబ్దంలోని రామనాద శ్రవణం, రామనామ ధ్యానం, రామరసపానం అనే క్రియలను వర్ణించిన వైనం నాదనామ క్రియ రాగంలో కంటినేడు మారములు రాముల కీర్తన ద్వారా విందాం. కంటినేడు మారముల కంటినేడు
పాదార్చుకుల తోడి నెయ్యమును నితాంత పార భూతదయను తాపన మందార నాకు దయసేగదే అని పోతన వారు చెప్పినట్లుగా మనందరి మీద రాముని దయ ఉండాలని కోరుకుంటూ మా ఈ అవకాశం మళ్ళీ ఇంకోసారి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు. మాకు సహకారం ఇచ్చిన వీణ మీద శ్రీమతి వసంతా బచ్చు గారు, మృదంగం శ్రీవత్సంకి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ